నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేత దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురైన ఘటనను స్మరించుకుంటూ ఆయనకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు దళిత సంఘ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు హత్యలు అత్యధికంగా జరిగాయని ఆరోపించారు. వైసీపీ నాయకుల చేత వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురై డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందన్నారు. అలాగే కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వీరు కేవలం బాధితులు మాత్రమే కాదని దళిత అమరులని కొనియాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 200 మందికి పైగా దళితులు హత్యలకు గురయ్యారని, దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సప్లాన్ నిధులను దారి మళ్లించి దళిత సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దళిత మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు పెరిగినా వైసీపీ నాయకత్వం స్పందించలేదని మండిపడ్డారు. ప్రజల దగ్గరికి వచ్చిన ప్రజలు బుద్ధి చెప్పిన 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు ఆలోచించండి సార్. జగన్ సార్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు మరి ఈనాడు ఇప్పటికి కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నావు పేపర్లో. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నీళ్ళు, పెట్రోల్, డీజిల్ బాగా ఏమన్నా ఒక్క డెవలప్మెంట్ కూడా 26,000 కిలోమీటర్లు నారా లోకేష్ గారు కిలోమీటర్లు వేయలేకపోయినావు సిమెంట్ రోడ్డు. సర్పంచ్ వల్లనే ఈ రోజు రాయలసీమలో సస్యశ్యామలమవుతున్నాయి. రైతులు కూడా నీకు లెక్క జమలేదు. మరి ఈ రోజు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్లు లక్షల పోర్ట్ఫోలియో మంత్రులు ఉంటే జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే ఇతర రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కుర్చీలలో కూర్చుంటే దళితుల పరిస్థితి ఏంది? ఎన్ని పేపర్లు వదిలే మనం నిలబడ్డారు. కుర్చీలు లేదు. నందిగాం సురేష్ ఎంపీకి కుర్చీ లేదు. అనంతపురంలో ఒక మంత్రికి నిలబడినాడు, సీట్ ఏ లేదు. మరి కులగజ్జి ఎవరికిందండి? వైసీపీ పాలకులకు, వైసీపీలో పనిచేసే వాళ్ళకు, అగ్రకులాలకు కులగజ్జి ఉంది. టీడీపీ గవర్నమెంట్ ఎవరికన్నా ఆ విధంగా అవమానం జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? స్వేచ్ఛ ఇచ్చినాడు. మంత్రులు తిరుగుతున్నారు, ప్రజల వద్ద పోతున్నారు. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ జోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో విపరీతంగా ప్రజలకు వెళ్తున్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం, మన నాయకుడు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు 4 దశాబ్దాల చరిత్రలో ఎంతోమంది ఫ్యాక్షనిస్టులు ఇక్కడ ప్రయత్నించే ఒక్క ఫ్యాక్షనిస్టును కూడా ఇక్కడ ఎంటర్టైన్ చేయలేదు. గూండాలను ఎంటర్టైన్ చేయలేదు. రౌడీ మూకలను ఎంటర్టైన్ చేయలేదు. శాంతికాముడు ఫరూక్ సార్ లాంటి నాయకుడు, ఆ కుటుంబంలోంటి వాళ్ళ కుమారులు మనకు దొరకడము చాలా మన అదృష్టం. ఎన్నోసార్లు వివిధ ప్రాంతాల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గన్నుల సంస్కృతిని, కత్తుల సంస్కృతిని, ఈ విషపు సంస్కృతిని అంతం చేసినాడు. ఫరూక్ సార్ కూడా అలాంటి నాయకులను ఒక్క రోజు కూడా ఇక్కడ నంద్యాల అడుగు పెట్టనివ్వలేదు. అలాంటి విషపు సంస్కృతిని, అలాంటి గూండాగిరి, దాదాగిరి కలవంటి నాయకులను ఇక్కడ పప్పులు ఉడకమని చెప్పేసి అంత నిఖార్సైనటువంటి లీడరు నాకు దొరకడం కూడా ఫరూక్ సారు ఒక పెద్ద వరమే. వాళ్ళ తండ్రి గారు బాటలో ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు కూడా అహర్నిశలు ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళు మా ప్రజలకు హత్యలకు, అత్యాచారాలకు గురైన వారిని స్మరించుకుంటూ మాకందరికీ మేల్కొల్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఫరూక్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన మా తెలుగుదేశం లీడర్లకి, మన బాలస్వామి గారికి, అట్లానే మన జిల్లెల శ్రీరాములకి, శోభాక్కకి, అక్కకి, గోవిందన్నకి, జేపీ అన్నకి, మన బెనర్జీకి, అన్నకి, అందరికీ పేరు పేరున అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మీరు చూస్తున్నారు మన లాస్ట్ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పాలన ఎట్లా ఉంటే, దాని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉంటే దాని తర్వాత ఎట్లా ఉంటే పాలన మీరు దాదాపు చూశారు. దాదాపు మనకు లాస్ట్ టైం ఏమంటే సబ్సిడీ ఎంత, దాదాపు ఎస్సీలకి 26,000 ఇచ్చారు, ఎస్టీలకి 5,000 ఇచ్చారు. దాదాపు 33,000 crores మొత్తం అదంతా సప్లాన్ డబ్బులు అంతా ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. దాదాపు ఎన్ని హత్యలు జరిగినాయండి? 200 మంది దళితులకి చంపేశారు. ఏది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ రోజు కూడా అహంకారం అట్లనే ఉంది వాళ్ళకి. ఈ రోజు కూడా వాళ్ళ చిన్న నాయకుడు కూడా మాట్లాడుతుంటాడు, నేను పులి బిడ్డని, నేను సీమ బిడ్డని అని. అట్లా అహంకారం ఇంకా పోలేదు. అంటే వాళ్ళకి ఏమంటే ఒకటి చెప్పండి, లీడర్ ఎట్లా ఉంటుందో
వాళ్ళ కార్యకర్తలు కానీ అట్లనే ఉంటారు, వాళ్ళ నాయకులు కూడా అట్లనే ఉంటారు. మనకు లీడర్ చక్కగా ఉండాలి. లీడర్ చక్కగా ఉంటే అందరు చక్కగా ఉంటారు. మీరు చూస్తున్నారు దాదాపు ఎంతమంది అండి, మాకు ఒక ఎమ్మెల్సీ ఆయన డోర్ డెలివరీ చేసి ఆయన మీద కేసు కూడా లేదు. ఏదో ఫార్మాలిటీకి 10 రోజులు ఏదో రిమాండ్ పోయి వచ్చేసి మళ్ళీ బెయిల్ దొరికింది, ఇంకా కేసు నడుస్తుంది. కోడికత్తి కేసు అబ్బాయి సత్యబాబునా సీను, కోడికత్తి సీను, ఆయనకు 5 సంవత్సరాలు జైల్లో వేశారు. ఇంతవరకు దాని గురించి అసలు ఎంక్వైరీ కూడా లేదు. ఎందుకు అసలు ఆయన చేశాడా లేదా ఇంతవరకు దాని గురించి ఎంక్వైరీ కూడా లేదు. అది అట్లానే నడుస్తుంది. మీరు చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం మీద చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే కదా మన సెంట్రల్కి బాలయోగి గారికి స్పీకర్ పదవి ఇచ్చింది, దాని తర్వాత మన ప్రతిభా భారతికి స్పీకర్ ఇచ్చింది, ఇప్పుడు హోంమంత్రి గారికి అనిత గారికి అంత పెద్ద పోస్టులు ఇస్తున్నారంటే అది ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వందే, నారా చంద్రబాబు నాయుడు గారిదే. మీరు చూస్తున్నారు మన ప్రభుత్వంలో ఎక్కడన్నా ఇప్పుడు వరకు మత కళాలు జరిగినాయా? ఎక్కడన్నా ఎవరి మీద ఏమన్నా చిన్న ఇది అయితే కూడా ఇమీడియట్ పోలీస్ దాని మీద రియాక్ట్ అవుతుంది, ఇమీడియట్ కేసు బుక్ చేసి ఎక్కడ టాలరేట్ చేయడం లేదు. డ్రగ్స్ విషయం కానీ ఏమన్నా ఎవరన్నా మహిళల మీద వేధిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఇమీడియట్ తీసుకుంటున్నారు. డైరెక్ట్ సీఎం గారే చెప్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ ఎవరు కానీ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ మీద కఠినంగా శిక్షించండి అని ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చెప్తుంది. దానికోసం మనం ముందుకు వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు దాదాపు గత ప్రభుత్వంలో చూస్తున్నారు, మన నంద్యాలలోనే చూశారు ఎన్ని జరిగినాయి, ఎన్ని మానభంగాలు జరిగినాయి మీరు చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి ఒక అంబేద్కర్ స్టాచ్యూ కోసం చాలా మంది పోరాడినారు. ఏం జరిగింది? ఏమన్నా చేశారా? మనం వచ్చిన తర్వాత 1.5 year తర్వాత ఫరూక్ గారు అందరు కలిసి మనం మాట ఇచ్చినాం. మీరు ఈరోజు చూడండి, మెయిన్ రోడ్లో మెయిన్ సెంటర్లో మున్సిపాలిటీ మధ్యలో మనం ఈరోజు అంబేద్కర్ విగ్రహం కట్టించాం. ఆ ఘనత ఎవరికి ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వంకే ఉంది. మనం చాలా ఎలక్షన్లో అప్పుడు చెప్పినాం, చాలా గ్రామాలకి చెప్పినాం మేము ఖచ్చితంగా శ్మశానం ఇస్తామని చెప్పాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం మేము. ఆ ఘనత ఎవరికి ఉందంటే తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే మా నాయకుడు ఒక సిస్టమాటిక్ డిసిప్లిన్ ఉన్న నాయకుడు, ఎక్కడ ఏమి ఎంకరేజ్ చేయరు. మీరు చూస్తున్నారు గత వారం నుంచి కూడా చూస్తున్నాం మనం కర్నూలులో ఒక నాయకుడు తిడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు పెద్ద నాయకులనే తిడుతున్నాడు. అంటే ఆయనకి నోరు లేదు, హద్దు లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయనకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లీడర్కే ఎంకరేజ్ చేస్తున్నారు, మీరు మాట్లాడండి ఇంత, మీకు నెక్స్ట్ మీకే మేము పదవి ఇస్తామని ఇట్లా ఎంకరేజ్మెంట్ చేస్తాం. కానీ మా నాయకుడు అట్లా కాదు, మీరు ఖచ్చితంగా ప్రజల్లో ఉండాలి, మీరు మాట్లాడితే అప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కదా మర్యాదగా మాట్లాడాలి, డిసిప్లిన్ కూడా మాట్లాడి అవతల పార్టీ వ్యక్తి ఉన్నా కానీ వాళ్ళతోనే మర్యాదగానే మాట్లాడాలని అది నేర్పించింది మా లీడర్. అది మా లీడర్కి వాళ్ళకి డిఫరెన్స్. అది మనం ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. మా ఏదో సొంత లీడరే, సొంత జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్లో చెప్పినాడు, నాకు ఇట్లా తిట్టినాడు అట్లా తిట్టినాడు, మీకే తెలుసు. వాళ్ళు సొంతంగా ఎవరన్నా నాయకుడు అట్లా చెప్పుకుంటారని? ట్రంప్కి జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదండి, ఇద్దరు సేమే, ఇద్దరు సైకోలే, ఇద్దరు సేమే. ఈరోజు ప్రపంచం ఆయన వల్ల ఇది అవుతుంది, మనకు రాష్ట్రం ఆయన వల్ల మనకు తగలపెడుతుంది. సేమ్ క్యారెక్టర్, ఇద్దరు సైకోలు. ఏం చేయగలుగుతారు? ఏం చేయలేము. ఏమంటే అట్లా ఉన్నారు మన వాళ్ళు. దానికోసం ఖచ్చితంగా దళితుల మీద మనకు ఖచ్చితంగా మా ప్రభుత్వం 100% మేము అందరికీ దళితులందరికీ మనం న్యాయం ఇప్పిస్తాము. ఖచ్చితంగా ఏ పెండింగ్ కేసులు ఉన్నాయో 2019 నుంచి 2024 వరకు ఏ అక్రమ కేసులు ఎవరు పెట్టారో ఖచ్చితంగా మా ప్రభుత్వం వరకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని కేసులు మేమంతా న్యాయంగా పోరాడి అన్ని కేసులు తీపిస్తాం. ఖచ్చితంగా దళితులకు తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాలలో కూడా మీ అందరికీ హామీ ఇస్తాం. మేము కానీ మంత్రి గారు కానీ మన సోదరులు అందరూ కానీ దళిత కోసం పోరాడతాం. జై హింద్, జై తెలుగుదేశం. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు,
సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.